కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి
నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. సగుణ బ్రహ్మముగా దళవంతురు నిన్ను సన్యాసులు యోగులు నిగమంబుల్ నిగమాంత భాష్యచయముల్ నిన్నే ఉపాసించు నా భగవంతుడవు దేవదేవుడవు, నా భగవంతుడవు దేవదేవుడవు. నిన్ను ప్రార్థించు వారెల్లరూ వగలన్ బాసితరింతురు. ఈప్సిత మహాభాగ్యంబులను పొందుచు నిన్ను విగ్రహ రూపంలో ఆరాధించిన, విగ్రహాలు లేని మనో నిగ్రహ రూపంలో ఆరాధించిన ఆ భక్తుడు నిన్ను చేరడం ఖాయం. వేదాలు, వేదాంత గ్రంథాలు రెండు రకాల ఉపాసనల్ని సమర్పిస్తూనే ఉన్నాయి. భక్తుని ఎదుట ఉన్న విగ్రహం భక్తిలో కరిగి కరిగి భక్తునిలో లీనమై అతనికి ఆత్మరూపంలో సాక్షాత్కరిస్తుంది. ఇది తెలిసి నిన్ను ప్రార్థించే వారికి మోక్షమే సిద్ధించడం కరతలామలకమైనప్పుడు భౌతిక భోగాలు భాగ్యాలు ఒక లెక్క. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ కళ్యాణదమీశ్వర మా కల్క్యావతారు ఆ కైలలిష గురు సుశ్లోకుల వరకు ప్రవక్తల దాకా ప్రబోధించినట్టి తత్వ సద్బోధ సాకును మెమ్మొత్తమ ధర్మగాద తత్వమనగను శుద్ధ సత్వమయ్యది ఆ సంగత్వము జీవ బ్రహ్మత్వమైన దారి తత్వ సద్బోధ. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీర్వాదం అనేటువంటి సంపదను మనకు ప్రసాదించడం కోసం ఈ అంతర్జాల పర్యటన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. మరి ఈ మహోన్నతమైనటువంటి అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పీఠాధిపతులు ముందుగా వారి యొక్క పూర్వ పీఠాధిపతులకి ఏ విధంగా నమస్కారం చేసుకుంటున్నారు, వారి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా పొందుతున్నారు అనేటువంటిది కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యులు స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో ఒక కందార్థంలో తెలియజేశారండి. శ్రీ కళ్యాణదమీశ్వర మా కల్క్యావతార ఆకైలలిషా గురు సుశ్లోకుల వరకు ప్రవక్తల దాకా అంటే ఏమిటి? ఆకైలలిషా గురువర్ధుల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతి వరకు కూడా వారి యొక్క గురువుల్ని వారు స్తుతించి ఏ కార్యక్రమం అయినా సరే
వారు ఒక గ్రంథాన్ని రచించినా లేదా సభలు నిర్వహించినా లేదనేటువంటి ఏ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కూడా వారి యొక్క పూర్వపీఠాధిపతులందరికీ కూడా నమస్కరించుకుని ప్రారంభిస్తారు. మనం ఎవరి వద్ద అయితే మహామంత్రం పొందామో ఆ మహామంత్రం పొందినటువంటి సద్గురువుని మనం కూడా తలుచుకుని మన యొక్క దైనందిన కార్యక్రమాలు కానీ లేదా ప్రత్యేక కార్యక్రమాలు కానీ లేదా వివాహ కానీ ఇతర విషయాలన్నీ కూడా ఏదైనా సరే మనం కూడా మన యొక్క గురువుకి నమస్కరించుకోవాలన్నమాట. చేత ఆ విధంగా గురువులు ఏం చేస్తారంటే వారు గురువుల్ని నమస్కరించినట్టుగా మనకు తెలియజేస్తారు. కాబట్టి మనం కూడా మన గురువుల్ని మనం నమస్కరించుకోవాలి. అంచేత అటువంటి ఉత్తమమైనటువంటి ధర్మాన్ని తెలియజేసేటటువంటి తత్వప్రబోధ రహస్యాన్ని మనకి స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో మనకి ఉపదేశిస్తున్నారు. అంచేత ఈ స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి కందార్థాలని మనం చదువుకుని మన దైనందిన జీవితానికి మనం ఆ యొక్క జ్ఞాన రహస్యాల్ని అనుసంధానింపచేసుకుని సమాజంలో ఏ విధంగా సుఖంగా శాంతిగా ఆనందంగా తృప్తిగా జీవించవచ్చు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా సద్గురుమూర్తిని అనుసరించి తెలుసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్తీక మాస పుణ్యకాలంలో కాలము మహిమ గురించి మాట్లాడుకుందాం. కాలం అనేది ఆద్యంతములు లేని అనంతమైన ప్రవాహం వంటిది. అందులోని కెరటాలలో మానవుడు బంధితుడై ఎత్తుపల్లాల్లో ఉక్కిరిబుక్కిరవుతున్నాడు. కాలము ఒక భగవత్ స్వరూపము. భగవద్గీతలో కాలః కాలయతామహం అని ఉంటుంది. అంటే కాలాన్ని గణించే కాలపురుషుడును నేనే అని అర్థం. మానవుని ప్రవర్తన విచిత్రంగా ఉన్నా, మనం ఊహించని ప్రకృతి వైపరీత్యం జరిగినా మన చేతిలో ఏమీ లేదు, అంతా కాలమహిమ అని అంటూ ఉంటాము. అంటే మానవుడు కాలానికి బానిసయే, కానీ కాలము మానవునికి బానిస కాదు. కానీ సత్సాంగత్యము, సద్గురు కృప, సద్గురు బహుదాశ్రవణము వీటిలో గడిపిన కాలము నిత్యకాలంలో జమ అవుతుందని సద్గురువులు చెబుతుంటారు. నిత్యకాలం ఎప్పుడు భగవద్భక్తునికి ఆత్మానుభూతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. మానవుని జీవితం పరిమితమైనది, కానీ ఈ పరిమితమైన జీవితంలోనే అవధులు లేని ఆత్మానందాన్ని పొందటానికి సువర్ణావకాశం ఉన్నది. ఎవరైతే సద్గురువుని ఆశ్రయించి గురువాక్య పాలన చేస్తారో అట్టి భక్తుడు ఎప్పుడూ కూడా కాలానికి కీలుబొమ్మ కాడు. త్రికాలములను తన అధీనంలో ఉంచుకోగలిగిన సమర్థత ఒక్క గురుభక్తునికి మాత్రమే ఉన్నది. రామభక్త హనుమాన్ని మనం చిరంజీవి అంటాం. చిరంజీవి అంటే చిరకాలము అందరి హృదయాల్లో జీవించేవాడని అర్థం. దేహము కాలబాధితము. మార్పుతో కూడిన ఈ దేహం నశించక మానదు. కానీ ఆంజనేయుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అంటున్నాం. అంటే ఎక్కడెక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడల్లా ఆంజనేయుడు అంజలి ఘటించి ప్రత్యక్షమవుతాడు. తాను చిరంజీవియే తన బాటలో నడిచిన వారందరినీ చిరంజీవులుగా చేయగల సమర్థుడు. రాక్షసాంతకుడైన హనుమ తన కన్నులు వర్షించే బాష్పధారలతో అందరినీ ఆనందాబ్దిలో పులకితులను చేస్తాడు. ఈ పరమానందాన్ని అనుభవించడానికి జాతి, నీతి, కుల, గోత్రాలు, వయస్సు అనేవి ప్రతిబంధకాలు కావు. కబీర్ దాస్ ఏ జాతికి చెందినవాడు? లింగభేదం అంతకంటే ఆటంకం లేదు. గోపికామ తల్లులు స్త్రీలింగమునకు చెందినవారు కాదా? నిరుపమానమైన కృష్ణ ప్రేమకు వారసులై నిరంతరం కృష్ణభక్తి అనే సరస్సులో జలకమాడుతూ దేహదృష్టి, దేహాభిమానమనే వలువులను విసర్జించి కాలమును తమ పిడికిల్లో ఇమిడ్చుకుని నిత్యనూతన పడుచుతనంతో విరాజిల్లే గోపకాంతులు చిరంజీవులు కారా? వారి పడుచుదనానికి ఏనాడు విఘాతం లేదు. అంటే వారు కాలాతీతులు. అలాగే కలియుగంలో మీరాబాయి, సక్కుబాయి మొదలగు భక్తాగ్రేసనులు కూడా స్త్రీలు. వారి మహిళా లోకానికి మణిపూసలై మహిమాన్వితులై వెలుగొందుతున్నారు. కాలాన్ని జయించి కాలాతీతులు కావడానికి వయసుతో కూడా నిమిత్తం లేదు. కృతయుగంలో భక్తిభావ తరంగాల్లో తేలియాడుతూ హిరణ్యకశిపుని అజ్ఞాన అహంకార తిమిరావళి నుండి తరింపజేయాలనుకున్న ప్రహ్లాదునికి 5 సంవత్సరాలే కదా. కాలాన్ని అధిగమించి ధ్రువతారగా వెలుగొందుతున్న ధ్రువుడు బాలుడు కాదా? వారెప్పుడు బాలబానుడులా ప్రకాశిస్తూ కల్మషరహితులే వెలుగొందుతున్నారు.
అహమేవాక్షాయ కాలః, కాలంలో నశించని కాలమును నేనే అని గీతాచార్యుడు భగవద్గీతలో నొక్కి వక్కాణించాడు. కాబట్టి కాలాన్ని అధిగమించడానికి కావలసింది ఏంటి అంటే నిష్కళంకమైన భక్తి ఒక్కటే. ఎందుకంటే భగవంతుడు భక్తవత్సలుడు, భక్తప్రియుడు, భక్తరక్షకుడు. నిష్కామ భక్తి ఒక్కటే భక్తునికి నిర్మల తత్వాన్ని, నిత్యకాలాన్ని ప్రసాదిస్తుంది. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతి మమ. ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సర్వ విజయము, సకలైశ్వర్యములు ఉంటాయి. అంటే ఎక్కడ భక్తుడు భగవంతునిలో లీనమై ఏకోన్ముఖునిగా ప్రకాశిస్తాడో అక్కడ కాలమహిమ అనేది తోక ముడుచుకుని పారిపోతుంది. కాలాతీతుడైన గురుదేవుని మహిమలో కాలమహిమ లీనమైపోతుంది. అహంకార మమకారములు, సుఖదుఖాలు, శీతోష్ణాలు అనే ద్వంద్వాలతో మానవ జీవితం ముడిపడి ఉన్నది. ఈ 3 ద్వంద్వాలను కలిపితే 6 అరిషడ్వర్గాలు అవుతున్నాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనేవి. ఈ 6 శత్రువుల్ని సమధమాది షట్క సంపత్తితో జయించాలి. అంటే సమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనే 6 ఆయుధాలతో నిర్జించాలి. ఈ షట్ సంపదను సాధించడానికి భక్తియే పరమావధి. అందుచేత ఈ కాల ప్రవాహాన్ని ఎదురీది నిత్యానందం అనే తీరాన్ని చేరడానికి గురుదేవుడనే నావకుడిని ఆశ్రయిస్తే ఆయన భక్తి అనే నావలో మనల్ని పయనింపచేసి నిత్యానందం అనే తీరానికి సురక్షితంగా చేరుస్తాడు. ఆ గమ్యాన్ని చేరడమే మన పరమావధి. మన సద్గురువులను భక్తి శ్రద్ధలతో ఆశ్రయించి వారి కరుణ అనే దివ్యౌషధంతో అరిషడ్వర్గాలను జయించి దిగ్విజులవుదాం. అందుకే అంటున్నారు, కాలము పోవచ్చున దొడిగంబున పట్టకలేము, మీరు రారేలా నిజార్థములు చదువురేలా. ప్రభాత ముహూర్త విగంటికార్థ వైతాళికులు ఏమి పాడుచు మృదంగము మీటుచున్నవారో మీరేలా ప్రశాంతులే వెన్రు నేటికి నేర్వరు బ్రహ్మతత్వమును. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025 సంవత్సరము అక్టోబర్ 22వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి జగన్నాథపురం, దండగర్ర, తాళ్లపాలెం, సింగవరం, నందమూరు, కొత్తూరు, నవాబుపాలెం, ప్రత్తిపాడు, అలంపురం, రావిపాడు, తేతలి, ఉండ్రాజవరం, కేసావారం, చివటం, పిప్పర, పాకపల్లి, అత్తిలి, ఉరదాలపాలెం, కోమర్రు మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు మాంజులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన దైనందిన జీవన విధానంలో సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే మనలో తాత్విక జీవన తత్వం ఏర్పడి మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఎందుకు తత్వం మనం అభ్యాసం చేయవలసి ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే మన మానసిక శారీరక వ్యవస్థలపై ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి క్షణం ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడి, ఉద్రేకం, అశాంతి, అసహనం, సమస్యలు, తాపత్రయాలు ఇత్యాది విషయాలు ఎన్నో మనపై మన మనసుని ప్రభావితం చేస్తూ మన అనేక రకాలైనటువంటి సంక్షోభాలకు గురి చేస్తూ, అనారోగ్యాలకు, ఆర్థిక సమస్యలకు గురి చేస్తూ
ఎంతో నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితులు మన జీవన విధానంలో, మన సంసార విధానంలో, మన సామాజిక వ్యవస్థలో మనలో ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుండి మన రక్షణ పొంది మన జీవన విధానాన్ని ఒక సవ్య దిశలో సుఖవంతంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించాలి అన్నట్లయితే మన మనస్సుకు ఒక ప్రశాంతత సమకూర్చుకోవాలి, మన శరీర తత్వానికి చక్కని ఆరోగ్యం సమకూర్చుకోవాలి. కాబట్టి ఈ 2 విషయాలు మనం దైనందిన జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఆయుష్, ఆరోగ్యం ఏర్పడి మన జీవన తత్వంలో మనం ఎన్నో విషయాలు మన మనుగడలో మనం సాధించి తరించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. మరి ఈ విధమైనటువంటి వాతావరణం మనలో సృష్టించుకోవాలి అన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక తత్వం వైపు మనం దృష్టి సారించవలసి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి అసహనాన్ని, అశాంతిని, ఉద్రేకాన్ని, అనాలోచితమైనటువంటి నిర్ణయాలను తొలగించి మన జీవనతత్వం సుఖమయం కాబడేటువంటి అనేక రకాలైనటువంటి తాత్విక మార్గాలను, తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మనలో తెలియజేసి మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తుంది. తత్వం, అది నీవు అయితివి అనేటువంటి విషయంగా తత్వం అనేటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది. ఏది నీవు అయితివి అనేటువంటిది మనం ప్రశ్నించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జీవుడు ఈ భౌతిక విధానంలో ఉండేటువంటి అనేక విషయాలకు స్పందిస్తూ అనేక రకాలుగా ప్రభావితం కాబడుతూ అనేక అంశాల్లో అవి శరీరం తత్వం చేత కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచేత మన భౌతికంగా మానవ రూపంగా మనం కనిపిస్తున్నప్పటికీ మనలో ఉన్నటువంటి జీవుడు అంతర్లీనంగా మన భౌతిక విషయాల చేత ప్రభావితం కాబడి ఆ ప్రభావితం కాబడినటువంటి ఆయా అంశాలు మన శరీర తత్వంపై ప్రసరింపజేసి ఆజ్ఞలు, ఆదేశాల రూపంలో మనకు అనేక రూపాలైనటువంటి అంశాలు యొక్క ప్రభావం మన శరీర తత్వం ద్వారా మనుగడ రూపంలో ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ప్రభావితం కలిగించేటువంటి విషయాలు అవి కొన్ని సంతోషాన్ని కలిగించే ఉంటాయి, కొన్ని దుఃఖాలను కలిగించే ఉంటాయి, కొన్ని బాధల్ని, నష్టాలని, ఆర్థికమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి విషయాల్ని కలిగిస్తూ ఉంటాయి. అంచేత ఉద్రేకాలు, ఒత్తిడి, అసహనము ఇత్యాది విషయాలు మన యొక్క మనసుని ప్రభావితం చేసేటువంటి విధానంలో ఆ భౌతికంగా జరిగేటువంటి అంశాన్ని అంతర్లీనంగా ఆధ్యాత్మిక తత్వం చేత ప్రభావితం కాబడినటువంటి మనలో ఉన్నటువంటి జీవునిలో తాత్విక ఆలోచన ద్వారా వాటిని పరిష్కరించుకొని ఒక మానసిక తాత్వికమైనటువంటి స్థాయితో ఆలోచింపజేయగలిగేటువంటి తాత్విక ఆలోచన శక్తిని తనలో ఉత్పన్నం చేసుకోవడం ద్వారా భౌతికంగా వచ్చేటువంటి ఉద్రేకాన్ని కానీ, ఒత్తిడిని కానీ, అశాంతిని కానీ, అసంతృప్తిని కానీ, దుఃఖాన్ని కానీ, ప్రమాదాన్ని కానీ, అనారోగ్యాన్ని కానీ తాను తన మనస్సుకి చక్కదిద్దుకొని తాను ఆ యొక్క తన మనస్సు ఆయా అంశాలకు ప్రభావితం కాకుండా తన మనస్సుని తాను సవరించుకుంటూ పరిష్కరింపజేసుకుంటూ తన మనసుని స్థాయిపరుచుకొని ఆ యొక్క క్షణంలో, ఆ యొక్క సమయంలో తాను ఒక తాత్విక ఆలోచనాపరమైనటువంటి స్థితి తన మనసులో ప్రసరింపజేసుకోవడం ద్వారా తనకు ఒక చక్కని ఆలోచన, తాత్వికమైనటువంటి ఆలోచన వ్యవస్థ ద్వారా ఆ సమస్యను, ఆయా అంశాలను పరిష్కరించుకునేటువంటి దిశగా తాను మనుగడ సాగించడం ద్వారా కాలానుగుణ్యంగా ఆయా విషయాలన్నీ చక్కబరుచుకొని తాను ఆనందంగా, సంతోషంగా మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మన కోపం అనేటువంటి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. మనం ఏ విధమైనటువంటి హాని చేయకపోయినా మనకు ఎదుటివారు ఏదో రూపంలో ద్వేషించడం కానీ, దూషించడం కానీ, విమర్శించడం కానీ ఇత్యాది విషయాలు మనపై ప్రభావితం చేసినప్పుడు మనకు బాధ కలిగిస్తుంటాయి. ఆ బాధ మన మనసు ఏం చేస్తుంది, ఆయా అంశాలు, వారు చెప్పినటువంటి దూషణ, ద్వేషణ, విమర్శన అనేటువంటి విషయాల వైపు మన మనసు కేంద్రీకరింపబడి అది
ఉద్రేకాన్ని కలిగించి మానసిక ఉద్రేకంగా మారి అనేక రకాలైనటువంటి అనాలోచితమైనటువంటి అంశాలు మన మనసులో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మన మనసు ఉద్రేకం చెంది అది అశాంతిగా మారుతుంది. ఆ అశాంతి ఏం చేస్తుంది? అసహనాన్ని కలిగిస్తుంది. అసహనం ఏం చేస్తుంది? ద్వేషాన్ని కలిగిస్తుంది. ఆ ద్వేషం చేత విరోధం చేత ఎన్నో తీవ్రమైనటువంటి హింసాత్మకమైనటువంటి అంశాలుగా మారి చివరకు పెద్ద నష్టాన్ని కలిగించేటువంటి వాతావరణం ఏర్పడి మనం చివరకు మనకు వారికి మధ్యన ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని కలిగించేటువంటి అంశాలు ఏర్పడి మన యొక్క ఆర్థిక వ్యవస్థను మన యొక్క ఆరోగ్య వ్యవస్థను ఎంతో నష్టపరిచేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకు దూషించిన, ద్వేషించిన, విమర్శించినటువంటి వ్యక్తిత్వం యొక్క విషయాలను మన మనసు నుండి చెరిపి మన భౌతిక కార్యకలాపాల యందు, మనం భవిష్యత్తులో మనం చేసుకునేటువంటి కార్యకలాపాల యందు, మనం ప్రస్తుత మనుగడలో మనం సాగించేటువంటి అనేక రకాలైనటువంటి కార్యకలాపాల యందు దృష్టి సారించి ఆ పనులు చక్కగా నిర్వహించుకొని ఆ కాలాన్ని వాటి యందు వెచ్చించి అవి పూర్తి కాబడుటకు కావలసినటువంటి ప్రయత్నాలు, కృషి మనం చేస్తూ మనం ముందుకు సాగినట్లయితే ఈ దూషణ, ద్వేషణ, విమర్శన అనేటువంటి విషయాలు మనం మరిచిపోయి ఆ విధమైనటువంటి మానసిక వ్యవస్థ అంటే మన ఆలోచన, మన కార్యకలాపాల యందు, మన భవిష్యత్ కార్యకలాపాల యందు, మన ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి కార్యకలాపాల యందు మనం దృష్టి సారించి మనం ముందుగా అడుగులు వేసినట్లయితే మన మనస్సంతా ఆ కార్యకలాపాల యందు నిమగ్నమై ఉంటుంది. ఈ ద్వేషణ, దూషణ, విమర్శల అనేటువంటి విషయాలకు మన మనసు తావు ఇవ్వకుండా మన యొక్క ప్రయాణం ముందుకు సాగటం వల్ల మన యొక్క కార్యకలాపాలన్నీ ఎంతో చక్కగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటువంటి విషయం మనకు ఒక చక్కని ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. మనం ఆ విమర్శించారు, ద్వేషించారు, దూషించారు అని చెప్పి మనం ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మన ప్రయత్నాలు, మన యొక్క భవిష్యత్ కార్యకలాపాలు, మన ప్రస్తుత కార్యకలాపాలన్నీ కూడా వెనుకంజ వేయడం జరుగుతుంది. ఇందువల్ల మన యొక్క ఆలోచన ఆ దూషణ వైపు, విమర్శన వైపు ఉండిపోవడం చేత మనం అదే ఆలోచిస్తూ మనం కృంగిపోతూ మనం అసహనాన్ని, ఉద్రేకాన్ని వృద్ధిపరుచుకుంటూ మన యొక్క ఆలోచన వ్యవస్థను ముందుకు వెళ్లకుండా అవరోధాన్ని మనమే కల్పించుకుంటూ మనం నష్టపోతున్నాం. అంచేత మనకి ఏం కలిగింది? లాభం ఏదీ కలగలేదు. నష్టపోతున్నాం తప్ప లాభం లేదు. అందుచేత ఆ సమయంలో మన తాత్విక భావనతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం విశ్లేషించుకొని మన మనస్సు ఆ దూషణ, ద్వేషం వైపు మన మనసు వెళ్లకుండా, ప్రభావితం కాకుండా మన మనస్సును ఒక తాత్విక ఆలోచనతో ఈ సమయాన్ని మన యొక్క ప్రస్తుత మనుగడలో ఉండేటువంటి కార్యకలాపాల వైపు, భవిష్యత్ కార్యకలాపాల వైపు మనం దృష్టి సారించినట్లయితే మనకు సత్ఫలితాలు వస్తాయి. మనం మంచి లాభాన్ని పొందగలుగుతాం, మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం, మన పనులన్నీ పూర్తిగా జరిగేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది అనేటువంటి లక్ష్యంతో మనం సాగించినట్లయితే, మనుగడలో ముందుకు అడుగు వేసినట్లయితే మనకు అన్ని లాభాలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ ద్వేషణ, దూషణ, విమర్శన వైపు ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనం వెనకడుగు వేస్తాం. మనం అది మరిచి అది తొలగించుకొని మన యొక్క మనస్సు నుండి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనం అడుగు ముందుకు వేసినట్లయితే మనకు సత్ఫలితాలు, లాభాలు ఏర్పడతాయి. కాబట్టి మనం ఏది కోరుకుంటున్నాం? లాభాన్ని కోరుకుంటాం తప్ప మనం నష్టాన్ని మాత్రం మనం ఎవరూ కోరుకోము. కనుక ఆ విషయంగా మన యొక్క మనస్సుని సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కోప సమయంలోనూ, దూషణ సమయంలోనూ, విమర్శన సమయంలోనూ కూడా మనం ఆయా విషయాలకు మన మనసుని ప్రభావితం కాకుండా మన యొక్క కార్యకలాపాల యందు మనసుని లగ్నపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్లయితే, మన అడుగులు ముందుకు వేసినట్లయితే మనకు ఒక చక్కని సత్ఫలితాలు, లాభాలు పొంది మన మనుగడలో ఎంతో వృద్ధి సాధించి
మనకు కావలసినటువంటి అంశాలన్నీ మనం పొందడం వల్ల మనకు కావలసినటువంటి ఆయా విషయాలన్నీ తరించేటువంటి అవకాశం మనకు ఏర్పడుట వలన మనకు చక్కని ఆనందం ఏర్పడుతుంది, సంతోషం ఏర్పడుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది, మన యొక్క జీవితం ఆహ్లాదంగా ముందుకు సాగేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం ఆ సమయంలో మనకు ఏర్పడినటువంటి దూషణ కానీ, విమర్శన కానీ, కోపం కానీ మనం స్థాయిపరుచుకునేటువంటి తత్వాన్ని మనసుకి అలవర్చుకునేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మానసిక వ్యవస్థలో ఆధ్యాత్మిక తత్వం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మన అనుభవంలో మనకి తెలియబడుతుంది. కనుక అరిషడ్వర్గాలు ఎప్పుడూ కూడా మనసును ఉద్రేకింపజేస్తూ ఉంటాయి. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అవి ఎప్పుడూ కూడా మనసును ఉద్రేకింపజేసి మనసులో అసహనాన్ని, అశాంతిని సృష్టించి అవి శరీరం చేత ఆయా కార్యకలాపాలు సాగించి మనుగడలో ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలకు, కష్టాలకు, నష్టాలకు, దుఃఖాలకు, అనారోగ్యాలకు, ఆర్థిక పరమైనటువంటి నష్టాలకు గురి చేస్తూ మన అనేక రకాలుగా మనసులో అశాంతి, అసంతృప్తిని, మనసుని అల్లకల్లోలం చేస్తూ మన తీవ్రమైనటువంటి నష్టాలు మనం ఏర్పడేటువంటి అవకాశం మనకు కలిగిస్తూ ఉంటాయి అరిషడ్వర్గాలు. కాబట్టి ఈ అరిషడ్వర్గ ప్రభావితమైనటువంటి అంశాలకు గురి కాకుండా మన మనస్సుని తాత్విక ఆలోచనాపరమైనటువంటి శక్తి మన మనసులో సమకూర్చుకొని మన మనసులో ఒక సవ్యమైనటువంటి ఆలోచన వ్యవస్థ ద్వారా మన ప్రస్తుత మనుగడలో, భవిష్యత్తు మనుగడలో ఉండేటువంటి అనేక కార్యకలాపాల యందు మన మనస్సుని గురి చేసి లక్ష్యం పెట్టుకొని మనం ప్రయత్నం సాగిస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతూ తరిస్తూ మన అడుగులు ముందుకు సాగించినట్లయితే మనకు అన్ని లాభాలు ఏర్పడతాయి. ఆ లాభాలన్నీ మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి తాత్విక జీవన తత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో అలవర్చుకుని సద్గురు కృపకు, భగవత్ కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరిస్తూ మనుగడ సాగించేటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకుంటూ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22 నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ అమరాల స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం కార్తీక మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం, దండగర్ర, తాళ్లపాలెం, సింగవరం, నందమూరు, కొత్తూరు, నవాబ్పాలెం, ప్రతిపాడు, అల్లంపురం, రావిపాడు, తేతలి, ఉండ్రాజవరం, కేసావరం, చివటం, పిప్పర, వాకపల్లి, అత్తిలి, మురదాళ్ళపాలెం, కోమర్రు తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సందేశాన్ని అనుగ్రహ భాషణ రూపంలో ప్రసాదించడం జరిగింది. అందరూ కూడా ఈ మహోత్కృష్టమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు స్వీకరించవలసిందిగా నా యొక్క మనవి. నమస్కారం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో కార్తీక మాస అంతర్జాల పర్యటన అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి
235 గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో, ఆశీర్వాదం రూపంలో ప్రసాదించడానికి సంకల్పించుకున్నారు స్వామి పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలేశ్వర స్వామివారు. ఆ విధంగా అక్టోబర్ 22వ తేదీ బుధవారం నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలేశ్వర స్వామివారి యొక్క ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటన ప్రారంభం కాబోతుంది. మరి ఈ మహోత్కృష్టమైనటువంటి పీఠం, శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ పీఠానికి ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలేశ్వర స్వామివారు 9వ పీఠాధిపతిగా ఉంటూ త్రయీ సాధన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి విశ్వ సాధన మనందరికీ కూడా పరిచయం చేశారు. మీ అందరికీ కూడా తెలుసు. అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, జీవిత సత్యాన్ని బోధపరిచేటటువంటి మహోత్కృష్టమైనటువంటి సాధన త్రయీ సాధన. బోలెడంత సంపద, చక్కటి కుటుంబం ఉన్నా కూడా చాలామంది తమ సంసారంలో సుఖం లేదని వాపోతూ ఉంటారు. దీన్నే మోహం కమ్మేసిన మానసిక స్థితి అని అంటారు. నరులందరూ కూడా నారాయణులుగా పరిణామం చెందలేరు అనేది సత్యం. నరుడు నారాయణుడిగాను, మనిషి మానవుడిగాను మారడానికి అడ్డగోడుగా ఉండేదే మోహగ్రస్తమైనటువంటి మనస్సు. ఆ మానసిక బలహీనతని అధిగమించి ఆధ్యాత్మిక సాధనతో అంతర్యామిని చేరుకోవడానికి చేసేదే ఈ త్రయీ సాధన. ఈ త్రయీ సాధన మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. మహామంత్ర సాధన ద్వారా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవ చైతన్య శక్తిని ప్రవేశింపచేసి మానవుడు దైనందిన జీవితంలో భుక్తికి లోటు లేనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. అదేవిధంగా జ్ఞాన సాధన. మరి శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా మనస్సుకు కూడా జ్ఞానం అనేటువంటి ఆహారం కావాలి. మరి ఆ జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని మనం పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలేశ్వర స్వామివారి యొక్క గురువారం ప్రసంగాలు, లేదా మహాసభల ప్రసంగాలు, లేదా అనేక గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా పీఠం యొక్క గ్రంథాలను మనం అధ్యయనం చేయడం ద్వారా ఈ యొక్క జ్ఞాన సాధన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదని మనం పొంది మనస్సుకి మనశ్శాంతి, ఆరోగ్యం, సంతోషం, తృప్తి అనేటువంటిది లభించబడుతుంది అన్నమాట. అదేవిధంగా మూడవది తీసుకున్నట్లయితే మనకి ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను కూడా మన సద్గురువర్యుల నుండి ఈ త్రయీ సాధన ద్వారా మనం పొందబోతున్నాం. జ్ఞానజ్యోతిని కంటికి కనిపించకుండా చేసే మాయా పొరలను చీల్చి మనోనేత్రాన్ని తెరిపించే శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆయుధమే త్రయీ సాధన అనేటువంటి తారక మంత్రం. ఈ త్రయీ సాధన అంటే మానవునిలోనే మాధవుడు ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవడం. లోపల బయట జగమంతటా ఉన్నది ఆ తేజోమూర్తి అయిన సద్గురుమూర్తి విరాట్ స్వరూపమే అని మనం గుర్తించగలుగుతాం. అలా ఆత్మసాక్షాత్కారాన్ని, విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందగలగడమే త్రయీ సాధన. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి త్రయీ సాధన ప్రతి ఒక్కరూ కూడా మన గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకి హాజరవ్వి అక్కడ ఈ యొక్క త్రయీ సాధన ఆచరించుకోవాలి. అదేవిధంగా మన గృహాల్లో కూడా ఉదయం సాయంకాలం కూడా ఈ త్రయీ సాధన ఆచరించి మానవ జీవితానికి పరిపూర్ణత చేకూర్చుకునేటటువంటి మహద్భాగ్యాన్ని మనందరూ కూడా పొందుదాం. మరి ఈ అక్టోబర్ 22వ తేదీ బుధవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి వారి యొక్క ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటనలో మొట్టమొదట జగన్నాథపురం అనేటువంటి గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి సభ్యులు, కుటుంబాలు శ్రీ తోట రాంబాబు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కలగాని వెంకటలింగ దినేష్, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి ఉమామహేశ్వరి, శ్రీమతి కనకదుర్గరత్నం పూజిత మరియు కుటుంబ సభ్యులు, శ్రీ మైలవరపు వెంకటరత్నం, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, శ్రీమతి మేకల లక్ష్మీ నాగదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాల వారంతా కూడా స్వామివారిని వారి అభౌతికంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్నాథపురం సభ్యులు
శ్రీ పెద్దిరెడ్డి సత్యనారాయణ లేట్ శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మైలవరపు శ్రీకృష్ణ ఎల్లారావు శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి సత్యనారాయణ శ్రీమతి నాగ సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్ల పెద్ద శ్రీను శ్రీమతి అర్జున వెంకట సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాసంశెట్టి పెద్ద సుబ్బారావు శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తమ్మాబత్తుల పాపన్న శ్రీమతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తమ్మాబత్తుల యేసు శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి నాగరాజు శ్రీమతి నర్మదా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మేకల ప్రసాద్ శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సూర్యచంద్రరావు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దుకూరు గోపాలకృష్ణ శ్రీమతి రాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి తిరుపతిరావు శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం వెంకటరమణ శ్రీమతి శేషరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్లారావు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్లా రత్నారావు శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్లా రాంబాబు శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోపిశెట్టి ఏడుకొండలు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరి రామకృష్ణ శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరి శ్రీనివాసు శ్రీమతి మణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి శ్రీనివాసు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచినీటి వెంకటేశ్వరరావు శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గట్టి వెంకట శ్రీనివాసు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్ల చిన్న శ్రీనివాసు శ్రీమతి రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాసంశెట్టి చిన్న సుబ్బారావు శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సత్యనారాయణ శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జగతా పుల్లయ్య శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సురేష్ బాబు శ్రీమతి విజయస్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోపిశెట్టి నాగేశ్వరరావు శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మేకల సత్యనారాయణ శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్ల అర్జున శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాపన శ్రీనివాసు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, శ్రీ భావన శ్రీనివాసు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ భువనగిరి అప్పారావు లేట్ శ్రీమతి వీరబేబి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాసంశెట్టి నరేష్ శ్రీమతి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అంపల ప్రసాద్ శ్రీమతి నాగసత్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా జగన్నాథపురం గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్టోబర్ 22వ తేదీన స్వామి జగన్నాథపురం గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ తోట రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కలగాని వెంకటలింగ దినేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నాగిరెడ్డి ఉమామహేశ్వర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మైలవరపు వెంకటరత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి మేకల లక్ష్మీ నాగదేవి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దండగర్ర గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ ఎరుబండి భీమేశ్వరరావు శ్రీమతి వాణి వరలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటరత్నం, కోడలు శ్రీమతి అనురాధ, చిన్న కుమారుడు ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ ఆకుల సత్యనారాయణ శ్రీమతి సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రెండవ కుటుంబం శ్రీ గిద్ద రమేష్ శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకుల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గిద్ద రమేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దండగర సభ్యులు శ్రీ కాళ్ళ సత్యనారాయణ శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ భాస్కర్రావు శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ రాంప్రసాద్ శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి నాయుడు శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుగ్గన శ్రీనివాసు శ్రీమతి భాను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అన్నరెడ్డి రాము శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి కామయ్య శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రం కృష్ణ శ్రీమతి శేషవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్ర శ్రీను శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దండగర సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా దండగర గ్రామంలో ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఎరుబండి భీమేశ్వరరావు శ్రీమతి వాణి వరలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటరత్నం, కోడలు శ్రీమతి అనురాధ, చిన్న కుమారుడు ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించిన శ్రీ ఆకుల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గిద్ద రమేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దండగర సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తాళ్లపాలెం గ్రామంలో
స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఒప్పులూరి సుధాకర్రావు, శ్రీమతి నాగసూర్య పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఒప్పులూరి సుధాకర్రావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లపాలెం సభ్యులు శ్రీ తాడి మురళీకృష్ణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి వీరాస్వామి, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి వీరన్న, శ్రీమతి భూమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొబ్బిలి నాగమునేశ్వరరావు, శ్రీమతి అప్పామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి రాంబాబు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బెల్లపకొండ రామకృష్ణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యామన నాగేశ్వరరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రావి సత్యనారాయణ, శ్రీమతి శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోయి దుర్గారావు, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా తాళ్లపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ ఒప్పులూరి సుధాకర్రావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తాళ్లపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సింగవరం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పులగం ధర్మరాజు, శ్రీమతి వెంకటరత్న కుమారి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పులగం ధర్మరాజు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చెన్న వెంకట బాపిరాజు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా సింగవరం గ్రామం నుండి ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పులగం ధర్మరాజు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చెన్న వెంకట బాపిరాజు గారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నందమూరు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ చిలకా శ్రీనివాసరావు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం శ్రీ కొప్సిట్ రామారావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చిలకా శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొప్సిట్ రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ చిలక సాయి మురళీకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుండు నాగేశ్వరరావు, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు గ్రామం నుండి స్వామిని ముందుగా సాల్వలతో సత్కరించిన శ్రీ చిలక శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొప్సిట్ రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. కొత్తూరు గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ అడప నాగేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ గట్టం సతీష్, శ్రీమతి రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అడప నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గట్టం సతీష్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొత్తూరు సభ్యులు శ్రీ ఉప్పు నరసింహమూర్తి, శ్రీమతి మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గట్టం రామాంజనేయులు, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుమళ్ళ వీరాంజనేయులు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుమళ్ళ గణపతి, శ్రీమతి దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోడే ధనరాజు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోడే వెంకటేశ్వరరావు, శ్రీమతి కనకలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడప శ్రీను, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోపిశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాసాబత్తుల ఆంజనేయులు, శ్రీమతి జాలరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాసాబత్తుల శ్రీను, శ్రీమతి సత్యదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాసాబత్తుల ఆంజనేయులు, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ములగాల వెంకటేశ్వరరావు, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోపిశెట్టి శేషారావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కొత్తూరు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్తూరు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ అడప నాగేశ్వర వారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గట్టం సతీష్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నవాబ్పాలెం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దార్లంక వెంకటనారాయణ, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దార్లంక వెంకటనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మంచాల రాంబాబు, శ్రీమతి సాయి మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా నవాబ్పాలెం గ్రామం నుండి ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దార్లంక వెంకటనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మంచాల రాంబాబు, శ్రీమతి సాయి గారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ప్రతిపాడు
గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ తాన్న రవికుమార్ శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం శ్రీ జవ్వాది మోహనకృష్ణ శ్రీమతి లక్ష్మీ సుధా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా ముందుగా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ తాన్న సింహాచలం శ్రీమతి అమ్ములు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తాడిపర్తి లక్ష్మీనారాయణ శ్రీమతి రాధా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోపిశెట్టి శ్రీనివాసు శ్రీమతి ధర్మవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీణాల ఆంజనేయులు శ్రీమతి లక్ష్మీ వెంకట దుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఐను శివ శ్రీమతి గాయత్రి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ప్రతిపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ తాన్న రవికుమార్ శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దవ్వాది మోహన్ కృష్ణ శ్రీమతి లక్ష్మీ సుధా మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ తాన్న రవికుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాది మోహన్ కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ప్రతిపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అల్లంపురం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పుట్ట దుర్గాప్రసాద్ శ్రీమతి ఊర్మిళ కుమారుడు బ్రహ్మణ చౌదరి శ్రీమతి అనూహ్య మనవలు నైతిక్ నందన్ ఋత్విక మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పుట్ట దుర్గాప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీమతి మద్దూరి కృష్ణవేణి మనవలు ఉమాయోషన్, ఉమా ఆర్యేష్, నేహాన్ష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మద్దూరి కృష్ణవేణి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ చిట్యాల రవికుమార్ శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిట్యాల రవికుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి బెల్లపకొండ ధనలక్ష్మి మనవలు రామలక్ష్మణ్, మనవలు రామలక్ష్మణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, బెల్లపకొండ సూర్యచంద్రరావు శ్రీమతి లక్ష్మీ రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి లింగోలు సాయి దుర్గా, లోక్షిత్, శ్రీ సాయి, లోహితాశ్రీ, అనూష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల నరసయ్య, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా రావిపాడు గ్రామ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. రావిపాడు నుంచి ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన మొదటి కుటుంబం శ్రీమతి మద్దూరి కృష్ణవేణి గారికి వారి కుటుంబ సభ్యులకి, రెండవ కుటుంబం శ్రీ చిట్యాల రవికుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రావిపాడు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తేతల గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆకుల వెంకటరామారావు శ్రీమతి శివజ్యోతి లలిత మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉండరాజవరం గ్రామం నుండి స్వామిని వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి వారు మొదటి కుటుంబం శ్రీ మేడిచర్ల సాయిబాబా శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు శ్రీ మేడిచర్ల సాయిబాబా శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండో కుటుంబం శ్రీ మట్ట పకీరు శ్రీమతి వెంకయ్యమ్మ, కుమారుడు సుబ్రహ్మణ్యం, కోడలు పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు శ్రీ మట్ట పకీరు శ్రీమతి వెంకయ్యమ్మ, కుమారుడు సుబ్రహ్మణ్యం, కోడలు పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాల్లో శ్రీ కటకం కృష్ణమూర్తి శ్రీమతి సుబ్బయ్యమ్మ కుటుంబ సభ్యులు, శ్రీమతి బుద్దాల కోట సత్యనారాయణ శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి వీరయ్య శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బండి మాధవరావు శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, శ్రీ తాళ్ళూరి సత్యనారాయణ శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కోపల్లి సత్యనారాయణ శ్రీమతి పార్వతి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా ముందుగా స్వామి శ్రీ కటకం కృష్ణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి బుద్దాల కోట సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మాకిరెడ్డి వీరయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బండి మాధవరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తాళ్ళూరి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోపల్లి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆచంట వెంకటకృష్ణ శ్రీమతి పుష్పావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోళ్ల నాగేశ్వరరావు శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లే వీరభద్రరావు శ్రీమతి భాగ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఉండరాజవరం సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ మేడిచర్ల సాయిబాబా శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని
అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ మేడిచర్ల సాయిబాబా, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం రెండో కుటుంబం శ్రీ మట్టా పకీరు, శ్రీమతి వెంకయ్యమ్మ, కుమారుడు సుబ్రహ్మణ్యం, కోడలు పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ మట్టా పకీరు, శ్రీమతి వెంకయ్యమ్మ, కుమారుడు సుబ్రహ్మణ్యం, కోడలు పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సును ఈశ్వర రసస్వరూప సంపదను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కటకం కృష్ణమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి బుద్దాల కోట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మాకిరెడ్డి వీరయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బండి మాధవరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తాళ్ళూరి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోపల్లి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కేసావరం గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీమతి సకినాల గౌరీ, కుమారుడు హరిగణేష్, కోడలు పూజిత ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు అంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి సకినాల గౌరీ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ తోట సూరిబాబు, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ తోట సూరిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నారిని రాంబాబు, శ్రీమతి సుమిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పంతం రత్నాజీ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తూము చినవీరన్న, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల నాగరాజు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేడు ధనం, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకర్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి రత్నమాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నారిని రామకృష్ణ, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీమతి సకినాల గౌరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట సూరిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం కేసావరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చెవటం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చిలుకూరి వీర్రాఘవలు, శ్రీమతి అక్బరాంబ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిలుకూరి వీర్రాఘవలు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పైబోయిన మారేశ్వరరావు, శ్రీమతి తులసి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లింగాల శ్రీ రామచంద్రమూర్తి, శ్రీమతి చంద్రావతి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా చెవటం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చిలుకూరి వీర్రాఘవులు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పిప్ర గ్రామం నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చిలక మహంకాళీరావు, శ్రీమతి నాగసత్య, ఉషారాణి కుమార్తె ఉమామహేశ్వరి, కుమారుడు జహరా కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చిలక మహంకాళీరావు, శ్రీమతి నాగసత్య, ఉషారాణి దంపతులు, కుమార్తె ఉమామహేశ్వరి, కుమారుడు జహరా కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం వాకపల్లి గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నండూరి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నండూరి శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వాకపల్లి సభ్యులు శ్రీ నండూరి ప్రభాకర్రావు, శ్రీమతి శేషారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శానం శ్రేణు, శ్రీమతి జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోట శ్రీరామమూర్తి, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా సత్యనారాయణమూర్తి, శ్రీమతి పద్మజ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వాకపల్లి గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నండూరి శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ నందం తాతయ్య, శ్రీమతి లక్ష్మి, కుమారుడు జగదీష్, శ్రీమతి లక్ష్మి, మనవరాళ్ళు ఉమాపర్ణిక, ఉమా నమస్వి, లోక్షిత, హరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నందం తాతయ్య, శ్రీమతి లక్ష్మి, కుమారుడు జగదీష్, శ్రీమతి లక్ష్మి,
మనవరాళ్ళు ఉమాపర్ణిక, ఉమా నమస్వి, లోక్షిత హరి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ ఇర్రి నాగసూరి ప్రసాద్, శ్రీమతి హేమలత, లిఖిల ఉమామహేశ్వరి, ఉమా వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఇర్రి నాగసూరి ప్రసాద్, శ్రీమతి హేమలత దంపతులు పిల్లలు లిఖిల ఉమామహేశ్వరి, ఉమా వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం శ్రీమతి మారిశెట్టి వెంకట పద్మావతి, కుమారులు శ్రీనివాసు, పరమాత్మ, వీరప్రసాద్, కోడళ్ళు భవానీ, భాగ్యశ్రీ మరియు మనవలు మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి మారిశెట్టి వెంకట పద్మావతి, కుమారులు శ్రీనివాసు, పరమాత్మ, వీరప్రసాద్, కోడళ్ళు భవానీ, భాగ్యశ్రీ మరియు మనవలు మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. ఈ విధంగా ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకోగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి అత్తిలి సభ్యులు శ్రీ కాసా వీరకోట మారయ్య, శ్రీమతి పూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ ఉమ్మిడి సూర్యనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి, కుమారులు మణికంఠ, రవిశంకర్, సత్యశ్రీ, హర్షవర్ధన్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొండపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి సరస్వతి వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొర్రా ఆంజనేయులు, శ్రీమతి శ్రీలక్ష్మి, కుమార వెంకటేష్, గీతా సాయి మణికంఠ కుటుంబ సభ్యులు, శ్రీ లంకల్పల్లి వేణుగోపాలకృష్ణ, శ్రీమతి చంద్రావతి కుటుంబ సభ్యులు, శ్రీ ఇర్రి వెంకటరామకృష్ణ, శ్రీమతి ఉమా పద్మ, జ్యోతి, ఉమా సాయి, మొహియుద్దీన్, షణ్ముఖ్ గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి ఉదయ సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉప్పులూరి వీరభద్రరావు, శ్రీమతి కృపాకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆల్తి అజయ్ కుమార్, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి మాదాసు దానేశ్వరి, కుమారుడు ఉమామేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కాసా వీరకోటమారయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉమ్మిడి సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బండపల్లి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొర్రా ఆంజనేయులు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ లంకల్పల్లి వేణుగోపాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఇర్రి వెంకటరామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉప్పులూరి వీరభద్రరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆల్తి అజయ్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి మాదాస్ దానేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న అత్తిలి సభ్యులు శ్రీ ఎర్రంశెట్టి పుల్లారావు, శ్రీమతి బ్రహ్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట వెంకటనరసయ్య, శ్రీమతి వెంకటరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిడదవోలు సత్యనారాయణ, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండారు రాజు, శ్రీమతి రమావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తలారి సత్యనారాయణ, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆళ్లబండి సూర్యనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎడ్లపల్లి సుబ్బారావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది సీతారామయ్య, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల రామకృష్ణ, శ్రీమతి పూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోడే లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొండాడ రమేష్, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొండవేటి సూరిబాబు, శ్రీమతి విజయదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాజ్పోత్ రమణ ప్రసాద్, శ్రీమతి దుర్గాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎండూరి వెంకటేశ్వరరావు, శ్రీమతి సర్వలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి సోమేశ్వరరావు, శ్రీమతి రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మైపాల్ గంగాధరరావు, శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శ్రీనివాసు, ఇంటి సూర్యకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధరాతి భరణప్రసాద్, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శకునాల చిరంజీవి, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లమట్ల నాగేశ్వరరావు, శ్రీమతి సులోచన మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోడపాటి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి వెంకట నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సొంకు వీరన్న, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పండూరి నరేష్ కుమార్, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొండా శ్రీనివాసు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చెల్లు శ్రీనివాసు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి షేక్ ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వింజరపు రామకృష్ణ, శ్రీమతి గౌరీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు సత్యనారాయణ, శ్రీమతి రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి వేణుగోపాలకృష్ణ, శ్రీమతి రేణుకాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొర్లేపర శ్రీకృష్ణమూర్తి, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తమనంపొడి సూర్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి శ్రీను, కుమారుడు సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొర్రా ఎల్లారి సత్యవతి, దూడల అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టాల ధనంజయ నరసింహమూర్తి, కుమారుడు మణికుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా నాగేశ్వరరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొల్లపల్లి త్రినాథ్, శ్రీమతి దుర్గా నాగజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాజ్పోత్ ధర్మారావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఎడ్లపల్లి ధనలక్ష్మి, కుమారుడు ధర్మారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండారు వీర్రాఘవులు, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి దుర్గారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా
అత్తిలి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అత్తిలి నుండి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ నందం తాతయ్య, శ్రీమతి లక్ష్మి, కుమారుడు జగదీష్, శ్రీమతి లక్ష్మి, మనవరాళ్ళు ఉమాపర్ణిక, ఉమా నమస్వి, లోక్షితాహరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు. అనంతరం రెండో కుటుంబం శ్రీ ఇర్రి నాగసూర్య ప్రసాద్, శ్రీమతి హేమలత, లిఖిల, ఉమామహేశ్వరి, ఉమా వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు. అనంతరం మూడో కుటుంబం శ్రీమతి మారిశెట్టి వెంకట పద్మావతి, కుమారులు శ్రీనివాస్, పరమాత్మ, వీరప్రసాద్, కోడళ్ళ భవానీ, భాగ్యశ్రీ మరియు మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి అత్తిలి సభ్యులు శ్రీ కాసా వీరకోట మారయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉమ్మడి సూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొండపల్లి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొర్ర ఆంజనేయులు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ లంకలపల్లి వేణుగోపాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రి వెంకటరామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉప్పులూరు వీరభద్రరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆల్తి అజయ్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి మాదాస్ దానేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అత్తిలి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరదాళ్లపాలెం గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దాసం లక్ష్మీరాజేశ్వరి, దాసం సూర్యకాంతం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సుల రూపంలో ప్రసాదించారు. శ్రీ దాసం లక్ష్మీరాజేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాసం సూర్యకాంతం గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సుల రూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ దాసం వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిన్నమిల్లి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి ఝాన్సీ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దాసం వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చిన్నమిల్లి వీర వెంకట సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి దాసం మాధవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఒప్పలపాటి చంచారావు, శ్రీమతి సూర్యచంద్రమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసం గోపి, శ్రీమతి లక్ష్మీదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మొప్పనపల్లి ధనరాజు, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మొప్పనపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి హేమలత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రాజు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గార్పాటి సుబ్బారావు, శ్రీమతి స్వరాజ్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొబ్బిలి భాను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవ్వాకుల వెంకటస్వామి, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవ్వాకుల రాంబాబు, శ్రీమతి బాలాజీ వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుండుమోగుల సత్యనారాయణ, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోసంపూడి మూర్తి, శ్రీమతి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్యంశెట్టి ఆంజనేయులు, శ్రీమతి అరుణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లింగోలు సుబ్రహ్మణ్యం, శ్రీమతి హిమబిద్దు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అగ్రహారపు ధనరాజు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముకుందల చలపతి, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొబ్బిలి సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మొలగాల రాంబాబు, శ్రీమతి వేణుమాధవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కాసుల దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసం మాణిక్యాలరావు, శ్రీమతి సత్య శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా వరదాళ్లపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దాసం లక్ష్మీరాజేశ్వరి గారు, శ్రీ దాసం సూర్యకాంతం గారికి వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ దాసం వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చిన్నమిల్లి వీర వెంకట సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోమర్రు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ముప్పిరిశెట్టి ఉమామహేశ్వరరావు, శ్రీమతి ఉమాదుర్గా మహేశ్వరి, కుమారులు హాసిన్ రామచంద్రరావు, ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించిన స్వామి శ్రీ ముప్పిరిశెట్టి ఉమామహేశ్వరారికి వారి కుటుంబ సభ్యులకు కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముప్పిరిశెట్టి రాముడు, శ్రీమతి చంద్రావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి ఉషాకిరణ్, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ నాగ వెంకట సత్యనారాయణ, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి పొల్లయ్య, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి నారాయణమూర్తి, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి వెంకటేశ్వర
నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కవల సర్వమూర్తి, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కవల కలిగిమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డి శ్రీకృష్ణ, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కసాని వీరాస్వామి, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చన్నవరపు సత్యనారాయణ, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రంగినేడి త్రిమూర్తులు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతుల బాపిరాజు, శ్రీమతి భూలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రంగినేడి కలికమూర్తి, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ దాసం వెంకటరావు, శ్రీమతి నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మలిశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యకళ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి దుర్గాప్రసాద్, శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంట అమిరాజు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కసాని శ్రీనివాస్, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ దాసం కొండయ్య, శ్రీమతి తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అంజూరి దానయ్య, శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు మాణిక్యాలరావు, శ్రీమతి గౌరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కామరస్ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ ముప్పిరిశెట్టి ఉమామహేశ్వరరావు వారికి వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కామరస్ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా అక్టోబర్ 22వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాలు పట్టణాలలో స్వామి యొక్క దివ్యమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ బడేటి నాగ వెంకట సత్యనారాయణ గారు, స్థాన రవికుమార్ గారు, శ్రీ ఎర్రంశెట్టి పుల్లారావు గారు, శ్రీ బొండపల్లి నాగేశ్వరరావు గారు మరియు డివిజన్ కన్వీనర్లు శ్రీ వర్లూరి రామకృష్ణ గారు, శ్రీ ఇర్రి నాగసూర్య ప్రసాద్ గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడవాల నాగ వెంకటరత్నం గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున
నటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.